ఇయాల్టికి 3వ రోజు. పొయ్యే ఎలగలేదు, గిన్నెల సప్పుడు లేదు. ఈ ఇల్లు కూడా మన మీద కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సీత, కొన్ని నీళ్లు తీసుకురావా, కడుపులో నొప్పిగా ఉంది. సీత నీళ్లు తీసుకొచ్చి రాజుకు ఇస్తుంది. రాజు నీళ్లు తాగి సీతతో, సీత, నువ్వు రాత్రి నిద్రపోలేదా? 2-3 సార్లు లేవడం చూశాను. కడుపు నిండిన వాళ్ళకి నిద్ర వస్తుందయ్యా. పండుకున్నా కాని మనసులో ఏదో ఒక సింత ఉంటాదయ్యా. సీత, నన్ను క్షమించు. నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నా. నన్ను చూసి పని కూడా ఎవరు ఇవ్వటం లేదు. పైగా నువ్వేం పని చేస్తావని హేళన చేస్తున్నారు. నువ్వు నిజాయితీగా కష్టపడతావయ్యా. నీ కట్టంతో ఏది తెచ్చినా మాకు పరమాన్నమేనయ్యా. నువ్వు ఖాళీ చేతులతో వచ్చినా నాకు సంతోషమేనయ్యా. నీలాంటి మంచి మనిషితో ఉన్నందుకు నాకు అదే సంతోషమయ్యా. ఏమో సీత, నా పేరు మాత్రమే రాజు, కాని నాకున్నదంతా దరిద్రమే. మన రోజులు ఎప్పుడు మారుతాయో ఆ దేవుడు నన్నెప్పుడు కరుణిస్తాడో. చిన్నప్పుడు చదువుకున్నా పోయేది, కాని పేదరికం వల్ల చిన్నతనం అంతా ఆ పని ఈ పని చేసి కడుపు నింపుకోవడానికే సరిపోయింది. నువ్వు దిగులు పడకయ్యా, మనకి మంచి రోజులొస్తాయి. ఆగండి, కొద్దిగా పిండి ఉంది, 2 రొట్టెలు చేస్తాను. నీకొక రొట్టె, అత్తమ్మ నేను సగం సగం తింటాము. కొద్దిసేపటికి సీత రొట్టెల సంచి తీసుకొచ్చి ఇస్తుంది. సీత రాజు కళ్ళలోకి చూస్తుంది. కళ్ళలో నీళ్లు, పెదాలపై బాధతో కూడిన చిన్న చిరునవ్వు ఉంటుంది. ఎల్లొత్తాను సీత, అమ్మని జాగ్రత్తగా చూసుకో. రాజు బయటికి వెళ్లగానే సీత వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ నీళ్లు తీసుకెళ్ళండి అయ్యా, బయట సానా ఎండగా ఉంది. ఇవన్నీ ఎందుకు సీత? నీళ్లు బయట దొరకవా? నేనేదో యుద్ధానికి వెళ్తున్నట్టు పంపిస్తాను. జీవితం రోజు యుద్ధంలానే ఉంటుందయ్యా. కూడు గూడు గుడ్డ కోసం ప్రతిరోజు జీవితంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం కదయ్యా. సరే కాని నువ్వు లోనికెళ్ళు, నేను వెళ్ళొత్తా. రాజు పని వెతుక్కోటానికి బయలుదేరతాడు. ఇయ్యాలైనా పని దొరుకుతుందో లేదో, ఎలాగైనా సరే ఏదో ఒక పని చూసుకుని ఇంటికి సరుకులు, అమ్మకు మందులు తీసుకెళ్లి వాళ్ళకి కడుపు నిండా తిండెట్టాలి. అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక రైసు గోదాము కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూడగానే ఒకతను కూర్చొని లెక్కలు చూస్తుంటాడు. అతని దగ్గరికి వెళ్లి, హైగోరు, ఏదైనా పని ఇప్పించండి అయ్యా. పనా? ఏం పని చేస్తావయ్యా? ఏ పనైనా చేస్తానయ్యా, ఉంటే ఇవ్వండయ్యా. నువ్వేం పని చేస్తావయ్యా? ఒక మూటెత్తితేనే చచ్చిపోయేలా ఉన్నావు. నీకేమైనా అయితే నా యజమాని దగ్గర నాకు మాట వస్తుంది. పని లేదు గిన్లేదు, ఎల్లెళ్ళు. ఎక్కడి నుంచి వస్తారయ్యా పొలోమని ఎగేసుకుని మా ప్రాణాలు తీయడానికి? కాపోతే రాజు బాధగా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక చోట ఇటుక బట్టి కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి అంతా చూస్తుంటాడు. ఇంతలోనే అక్కడికి యజమాని వస్తాడు. ఏంటయ్యా ఎక్కడికొచ్చి అలా చూస్తున్నావు? అయ్యా, ఏదైనా పనుంటే ఇప్పించండి అయ్యా, చేస్తాను. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ పని చేసావా? చేయలేదయ్యా, కానీ ఏ పనిచ్చినా చేస్తానయ్యా. కష్టాల్లో ఉన్నానయ్యా, ఏదైనా పని ఇవ్వండి అయ్యా, కష్టపడతాను. కష్టాల్లో ఉన్నా అంటున్నావు, నిన్ను చూస్తేనేమో బాధేస్తుంది. సరే, వెళ్ళి పని చెయ్యి. రాజుకి ఈ పని కొత్త కావటం వల్ల ఎండలో పనిచేసి చేసి కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసి అందరూ అక్కడికి వస్తారు. అందులో ఒక కూలి రాజు ముఖం మీద నీళ్లు చల్లి, ఏంటయ్యా ఈ పనికి కొత్త, అలా పడిపోయావు? అవునయ్యా, కొద్దిగా నీరసంగా ఉంది, అందుకే పడిపోయా. సరే, లేచి నీళ్ళు తాగి కాసేపు నీడలో కూర్చో. రాజు సాయంత్రం వరకు పనిచేసి డబ్బులు తీసుకుని సంతకెళ్లి సరుకులు తీసుకొని ఆనందంగా ఇంటికొచ్చి భార్య సీతకి ఇస్తాడు. ఏంటయ్యా అలా నీరసంగా ఉన్నారు? ఈ రోజు కొద్దిగా పనిభారం ఎక్కువైంది, అందుకే నీరసంగా ఉన్నాను. మీరు స్నానం చేసి అలా సేద తీరండి, నేను వంట చేసి పిలుస్తాను. సీత సంచిలో నుండి కొద్దిగా బియ్యం తీసి గిన్నెలో పోస్తుంది. ఇంతలోనే సీత అత్తగారు వచ్చి మంచం మీద కూర్చుంటుంది. అమ్మా సీత, నీకు అలసట రావట్లేదా? పొద్దస్తమానం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. అలసిపోవడం మన జీవితాల్లో ఎక్కడుంటుందత్తమ్మా? అయినా మన పని మనం చేసుకోవడంలో కట్టమేముంటది? ఇయాల రాజుగాడి ముఖం చూస్తే బాధగుంది. ఎండలో పని చేసి చేసి చేతులన్నీ కమిలిపోయినట్టున్నాయి.
నాకున్న రోగంతో మీ ఇద్దరిని బాధ పెడుతున్నాను. దేవుడు నన్ను తొందరగా తీసుకుపోయినా బాగుండేది. మిమ్మల్ని ఈ కట్టాల్లో చూడాల్సి వచ్చేది కాదు. మీరు అలా అనకండి అత్తయ్య. మీరు లేకపోతే మీ కొడుకెక్కడా? మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు. మా అమ్మ కంటే ఎక్కువ మీరు నాకు. ఒక్క పూట అన్నం కోసం రాజు కాళ్ళజోడు లేకుండా ఎర్రటి ఎండలో కాళ్లకు పొక్కులేసినా పొలంలో పనిచేసేవాడు. రాజు పెద్దాడయ్యాడు, కానీ కట్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఈ ఇంటికి మాతో పాటు నిన్ను కట్టపెట్టాల్సి వస్తుంది. అత్తమ్మ, మనం పేదోళ్ళమే, కానీ ఎన్ని కట్టాలొచ్చినా నిలదొక్కునే గుండె ధైర్యం ఇచ్చాడు ఆ దేవుడు. కన్న కూతురిలా చూసుకునే మీరు, మంచి మనసున్న మీ కొడుకు ఇద్దరూ ఉండగా నాకు ఇంకా ఏరే సంతోషం ఏముంటది అత్తయ్య? కొద్దిసేపటి తర్వాత తినడానికి ముగ్గురు కూర్చుంటారు. అమ్మా, ముందు నువ్వు భోంచేసి మందులేసుకోవే. వేసుకుంటాలేరా, మీరు కూడా భోంచేయండి. మహారాణిలా చూసుకుంటున్నావు, ఈ జబ్బు నన్నేసేస్తుందిరా. భోజనం చేసి అందరూ పడుకుంటారు. వరమ్మ నిద్రపోతుంది, కానీ ఇద్దరూ మెలకువతోనే ఉంటారు. సీత, ఏదో ఒక రోజు నీకు కొత్త సీర, అమ్మకి మంచి వైద్యం చేపిస్తాను. ఈ ఇంటిని కూడా బాగు చేస్తాను. నాకు కూడా ఈ కలలన్నీ నిజమైతే ఎంత బాగుంటుంది అనిపిస్తాదండి. ఎన్ని కట్టాలొచ్చినా గుండె ధైర్యం పోనీయకండి. మనం నమ్ముకున్న కట్టం నిజాయితీ ఏదో రోజు మంచి దారి చూపిత్తది. అలాగే సీత, పడుకో, నడిరేత్రి అయింది. మరుసటి రోజు రాజు పనికి వెళ్తుండగా దారి మధ్యలో ఒకతను కింద పడిపోయి ఉండటం చూస్తాడు. ఎవరు అని తెలుసుకోవడానికి దగ్గరికి వెళ్తాడు. పెద్దాయన ఒంటి నిండా దెబ్బలతో స్పృహ కోల్పోయి ఉంటాడు. అరే, ఎవరితను? ఒంటి నిండా దెబ్బలున్నాయి, రక్తం కూడా కారుతుంది. ఎవరో కొట్టి పడేసినట్టున్నారు. పెద్దయ్య, పెద్దయ్య, లేవండి. పెద్దయ్య ఎంత పిలిచినా లేవకపోవడంతో నీళ్లు చల్లుతాడు. అయినా లేవకపోవడంతో ఇంటికి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెడతాడు. ఇంతకీ ఎవరతను? చూస్తే పెద్ద మనిషిలాగున్నాడే, ఒళ్ళంతా దెబ్బలున్నాయేంటండి? ఏమో సీత, దారిలో పడున్నాడు. ఎంత పిలిచినా లేవకపోయేసరికి మన ఇంటికి తీసుకొచ్చాను. కాస్త గాలి ఆరనివ్వు, లేచిన తర్వాత వివరాలు అడిగి తెలుసుకుందాం. కొద్దిసేపటి తర్వాత పెద్దాయనికి మెలకువ వచ్చి లేచి కూర్చుంటాడు. ఎవరు మీరు? నేనిక్కడున్నానేంటి? రాజు, సీత అక్కడే కూర్చొని ఉంటారు. కొన్ని నీళ్ళు తాగండయ్యా. నేను పనికి వెళ్తుంటే స్పృహ లేకుండా పడున్నారయ్యా మీరు. అందుకే మా ఇంటికి తీసుకొచ్చానయ్యా. ఇంతకీ ఎవరు పెద్దయ్యా మీరు? నేను పక్క ఊరి జమీందారుడే. పడి మీద పట్నం వెళ్తుండగా దొంగలు కాపు కాసి నన్ను కొట్టి నా దగ్గరున్న డబ్బు నగలు దోచుకెళ్లారు. ఎవరినైనా తోడుగా రమ్మంటే అయిపోయేది కదయ్యా, ఇంత పని జరిగేది కాదు కదయ్యా. అవునమ్మా, అది నిజమే. నీ పేరేంటయ్యా? నువ్వేం పని చేస్తుంటావు? నా పేరు రాజయ్య. నేనిక్కడే కూలి పని చేస్తా ఉంటాను. సరే, నేనొక పనిస్తా, చేస్తావా మరి? అయ్యో, ఎంత మాట! ఏం పనయ్యా అది? నా టాంగా నడుపుతావా? ఏవమ్మా, ఇక నుండి నేనెక్కడికెళ్ళినా మీ ఆయన నా తోడుగానే ఉంటాడు, సరేనా? ఎంత మాట అయ్యగారు, అంతకన్నా అదృష్టమా? సరే మరి, నన్ను ఇంటి దగ్గర దిగపెడతావా? ఉంటానమ్మా మరి. శరభయ్య వెళ్లి బండిలో కూర్చుంటాడు. సీత గుమ్మం దగ్గర నిల్చుంటుంది. రాజు సీతతో, సీత, ఇల్లొత్తాను. సరేనండి, క్షేమంగా వెళ్ళిరండి. సీత ఆనందంతో చూస్తూ ఉండిపోతుంది. మన కష్టాలన్నీ తీరిపోయాయి అన్నట్టు. రాజు జమీందారుని తీసుకుని వెళ్ళిపోతాడు.